ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుక నిర్వహణ. జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని వరించిన పద్మ విభూషణ్ అవార్డు. జంగారెడ్డిగూడెంలో సంబరాలు జరుపుకున్న మెగా అభిమానులు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయాలని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఏలూరులోని సుఖీభవ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తొలుత ఆమెకు ఆశ్రమ ఆసుపత్రి కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీగా సభా వేదికకు వచ్చారు. అక్కడ గిరిజన సాంప్రదాయాలతో మహిళా కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో షర్మిల మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, అందరూ అలాగే పనిచేయాలన్నారు. కాంగ్రెస్ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితరాలు సాకారం అవుతాయి అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు మాట్లాడుతూ, వైఎస్ షర్మిలను చూస్తుంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని చూస్తున్నట్లుగా ఉందన్నారు. వైఎస్ఆర్ లేని లోటు షర్మిల ద్వారా తీర్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, నాయకులు గిడుగు రుద్రరాజు, జేడి శీలం, రఘువీరారెడ్డి, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని సభకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిల రెడ్డి చేతులు జోడించి నమస్కరించుకుంటారు. మన రాష్ట్రం ఏర్పడే రోజున మనకున్న అప్పులు 1,80,000 కోట్ల రూపాయలు. పాత
పాతవి ఇప్పటివి అన్ని కలుపుకుంటే ఈ రోజు అప్పు 11,50,000 కోట్ల రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ వాస్తవం. మనకి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయారు ఎకానమీ. సరే రాలేదు. రాకపోతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. మరి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఏదైనా డెవలప్మెంట్ జరుగుంటే, అట్లయినా పరిశ్రమలు వచ్చింటే, అట్లయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యుంటే మన రాష్ట్రం ఎక్కడికో పోయింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి కనీసం మనకు ఒక మెట్రో ఉందా? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, రాజధాని కట్టారా? అసలు రాజధాని ఉందా? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, పోలవరమైనా కట్టారా? ఇది ఈ రోజు రాష్ట్రం. అసలు పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. షర్మిలా గారు మన ఏలూరు జిల్లా రావడం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే మన జిల్లాకు వచ్చినంత ఆనందంగా ప్రతి ఒక్కరి దగ్గర కనిపిస్తుంది. నడకవనియండి, హావభావాలు అవనియండి, మాట అవనియండి, రాజశేఖర రెడ్డి గారి తాలూకా లక్ష్యాలు పూర్తిగా పొడిగి పుచ్చుకున్న షర్మిలా గారు మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మనం ముందుకు భావిస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు అని తెలిసినా సరే చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అంటిపెట్టుకుని ఉండి ఎప్పటికైనా సరే వెలుగు రేఖలు రాకపోతే ఎదురు చూస్తాం అన్న మా దేవుడు రక్షించి ఈ రోజు మీ రూపంలో ఆ రాజశేఖర రెడ్డి గారే సరిమానంగా పంపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మాజీ రాష్ట్ర మంత్రి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ తో పాటుగా పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులలో స్ఫూర్తిని నింపేందుకు కళాశాల ఆవరణలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఏకేఎఫ్ టీం కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ డాకారపు కృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ బోడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెండు సూట్ కేసులేనంట. ఆహ్వానిస్తున్నాం. జోహార్ అబ్దుల్ కలాం, జోహార్ అబ్దుల్ జోహార్ జోహార్. ఒక రాజకీయంగా పరంగా కానీ కుల పరంగా కానీ అదృష్టం కొద్ది మేము ఫేమస్ అవుతాం తప్ప వేదిక అలంకరించిన ఇప్పుడు వీరాంజనేయులు గారికి ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్న విద్యార్థులకి నా నమస్కారం. ఈ రోజున అబ్దుల్ కలాం గారి విగ్రహం ఆవిష్కరించాము. దానికి నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు వచ్చే ముందు స్కూల్లో వెళ్ళే ముందు వచ్చే ముందు ఆయన దండం పెట్టుకుంటే ఆయన సేవలో ఎదగలుగుతామని కోరుకుంటున్నాను. మీరు అందరూ అనుకుంటారు మేము ఏదో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాం, మాకు చదువుంతగా అవ్వదేమో, మేము పైకి రాలేమేమో, ఒక సైంటిస్ట్ గానో ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్గా అవ్వలేకపోతేమేమో, మాకు కొంచెం చదువు అందుతుందేమో అని చాలా మందిలో అపోహ ఉంటుంది. ఈ అబ్దుల్ కలాం గారు
ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో చదివే ఈ రోజున మనం ఆయన ఎక్కడో ఒక రకంగా ముస్లిం అయినా మళ్ళీ ఇంకో తమిళనాడు స్టేట్లో ఒక మారుమూల కుగ్రామంలో చిన్న పల్లెటూరులో పుట్టిన ఆయన ఈ రోజున చనిపోయిన తర్వాత ఆయన విగ్రహం పెట్టుకుని ఇంతమంది జంగాలో ఉన్న విఐపీలు అవచ్చు, మీరవచ్చు, మీడియా వాళ్ళు వచ్చి అందరూ వచ్చి ఆయనకి సలాం చేస్తున్నామంటే ఆయన ఎంతో గొప్ప పని. అంటే మాస్టర్ ఇప్పటివరకు చాలా చెప్పారు ఆయన గురించి. సో మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు? మీలో పట్టుదల ఉండాలి, అందుకే విగ్రహాలు పెడతారు. మీరు వచ్చినప్పుడు క్లాస్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఆయన అంతా చూడండి, ఆయన ఇంత సామాన్య కుటుంబంలో పుట్టాడా, ఆయన ఇంత గొప్పవాడియా, నేనెందుకు అవ్వకూడదు అని రోజు అనుకొని మీరు తలుచుకుంటారని ఈ మహానుభావుల విగ్రహాలు కళాశాలలోను సెంటర్లోను పెడతారు. నేను చెప్పేది ఇదే, మీరందరూ వెతకండి. అబ్దుల్ కలాం విగ్రహం పెట్టంటే ఆయనకి నివాళులు, నిజమైన నివాళులు ఎప్పుడంటే నిజంగా ఆయన స్ఫూర్తితో ఆయనలో చదివి ఆయనలో పైకి రావాలని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవం స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని కల్పించిందని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవా జోజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్లు వరలక్ష్మి, రమేష్ లతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి తహసీల్దార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఉత్తమ ఉద్యోగిగా అవార్డు పొందిన తహసీల్దార్ కు సిబ్బంది అభినందనలు తెలిపారు. సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వద్ద పూర్వీకులు అంటే గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ వాళ్ళందరూ కష్టపడటం వల్ల మనకి ఈ లైఫ్ అనేది స్వేచ్ఛగా ఉండడం కుదిరింది. తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్ల కూడా మనం ఇంత ఫ్రీనెస్ ఉన్నాం. ఇదివరకు అలా ఉండేది కాదు. రాజకీయం తర్వాత చాలా ఇబ్బందులు ఉండేవి కదా. రిపబ్లిక్ డే రావడం వల్ల మన దేశంలో కొత్త విషయాలు, మనం స్వతంత్ర బ్రతకడానికి స్వేచ్ఛను అవన్నీ కల్పించారు. అప్పటి నుంచి మన పూర్వీకుల నుండి మనం హ్యాపీగా ఉంటాం. గూడెంలోనే అందరు ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ప్రముఖ సినీ నటుడు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవిని వరించింది. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో మెగా ఫ్యామిలీ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని అంబికా రెస్టారెంట్ వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు పద్దాల ప్రసాద్, చింతల నాని, అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ వలవల తాతాజీలు మాట్లాడుతూ సినీ రంగంతో పాటుగా రాజకీయ సేవా రంగాలలో కూడా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన తమ అభిమాన నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే ఆయనను భారతరత్న కూడా వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధాల నాగు, వర్రే దుర్గారావు, దొండపాటి పుల్లారావు, కొల్లిపర నారాయణ, పెదవేగి రాంబాబు, మద్దిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. Get ready
మరి ఈ రోజు మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ అవార్డు రావడం, అలాగే మా అందరికి కూడా చాలా చిరంజీవి అభిమానులందరూ కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇలాంటి ఇంకా మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి చిరంజీవి అభిమానులుగా మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. మరి అంతటి వాడికి మళ్ళీ భారతరత్న కూడా ఆయనకే వరిస్తుందని మాకు నమ్మకంగా కలిగింది. మెగాస్టార్ అభిమానులందరూ కూడా మళ్ళీ సంక్రాంతి పండుగ మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ సందర్భంగా మరి కేంద్ర గవర్నమెంట్ కి ఈ అవార్డు అనౌన్స్ చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభిమానులందరూ కూడా పండగ చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. ఈ రోజు మా అందరి స్ఫూర్తి మన మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారికి దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు రావడం అభిమానులైన మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకి మా అభిమానులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిరంజీవి అభిమానులకు ఆదరిస్తున్న తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. అలా మరెన్నో పురస్కారాలు రావాలని కోరుకుంటూ మా మెగాస్టార్ అభిమానులందరూ కోరిక. ఇది దేశంలోనే అత్యున్నతమైన 2వ పురస్కారం కావడం చాలా ఆనందదాయకం. అలా భారతరత్న వరకు కూడా చిరంజీవి గారు రావాలని కోరుకుంటూ, ఈ రోజున మా మెగా అభిమానులందరికీ కూడా పండుగ రోజు. ఎందుకంటే అభిమానం ఉన్న ఒక త్రాటి నుంచి మమ్మల్ని ఒక సేవా మార్గం వైపు నడిపించిన ఆ మహోన్నత వ్యక్తికి ఈ రోజున మొన్న పద్మభూషణ్ రావటం, మళ్ళీ ఇప్పుడు పద్మవిభూషణ్ రావటం, మా అందరి కోరిక కూడా త్వరలో భారతరత్న రావాలని కోరుకుంటాం. ఎందుకంటే 10 మంది బాగుండాలి, 10 మందికి మంచి చేసే నాయకుడిగా, సేవకుడిగా కూడా మిగిలినందుకు మమ్మల్ని కూడా ఆ సేవా మార్గంలో ఎప్పుడు కూడా కష్టం అంటే ముందుండే మెగా కుటుంబానికి ఇలాంటి మంచి పురస్కారం వచ్చినందుకు మా మెగా అభిమానులందరం కూడా చాలా చిరంజీవి గారికి ముందు మేము రుణపడి ఉంటాం. మమ్మల్ని మార్గం నడిపించేందుకు ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు కూడా మా చిరంజీవి అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ పి లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి భారతదేశంలో ప్రధానంగా పిల్లలకి తెలియజేసేది ఏంటంటే, భారతదేశంలో ప్రధానంగా 2 సందర్భాల్లో మనం జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. మొట్టమొదటిది ఆగస్టు 15, రెండవది జనవరి 26. ఈ 2 సందర్భాలకి 2 విధాలైనటువంటి ప్రాముఖ్యత ఉంది. మొట్టమొదటిది ఆగస్టు 15 తీసుకుంటే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సందర్భంగా దేశంలో మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులచే జెండా వందనం చేస్తారు ఆ రోజు. అలానే జనవరి 26 అనేది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 నుంచి, అంటే ఈ మధ్యకాలంలో 47 నుంచి 50 వరకు భారత రాజ్యాంగాన్ని నిర్మించారు, అంటే రాశారు. దానికి ప్రధాన కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలా భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఈ రోజు నుంచి దీన్ని భారతదేశ వ్యాప్తంగా అమల్లో పెట్టడం వలన మనకి రిపబ్లిక్ డే జరుపుకుంటూ ఉన్నాం. ఈ రిపబ్లిక్ డే అనేది జెండా వందన కార్యక్రమం ఎవరు చేస్తారు అంటే, దేశంలో ఉన్నటువంటి ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి ఈ రోజు మనకి ఈ రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగంలో మన విధి విధానాలు ఎలా నడవాలి, ఎలా మనకున్నటువంటి హక్కులేంటి, మనకున్నటువంటి బాధ్యతలేంటి, అలానే మన నేరాలేంటి, వాటికి శిక్షలు, వీటన్నిటినీ కూడా ఈ రాజ్యాంగం ద్వారా నిర్మించారు. దాని ప్రకారం మనం నడుస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఈ మహనీయులందరినీ స్మరించుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆటోనగర్ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న భారీ జాతీయ జెండా వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఏవివి భువనేశ్వరితో పాటుగా పలువురు న్యాయవాదులు, ఆటోనగర్ మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ యూనియన్స్
ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్యుత శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. రిపబ్లిక్ డే యొక్క విశిష్టతను వివరించారు. తొలుత కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగమూర్తుల యొక్క త్యాగఫలం మనకు స్వతంత్రం అయితే మనల్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవడం కోసం అనేక మంది మేధావులు కృషి ఫలితమే ఈ రోజున భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈ జనవరి 26ని మనం 75 సంవత్సరాల నుంచి కూడా గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇంకా భారతదేశం మరింత అభివృద్ధి చెందాలి. ఈ రోజున ప్రపంచంలో చాలా దేశాలందరికీ కూడా ఈ రాజ్యాంగం అనేటువంటిది ఎంత ఆదర్శంగా అయితే మారిందో భారతదేశం కూడా అంత గొప్ప ఆదర్శవంత దేశం కావాలని కోరుకుంటున్నాం. ఆటోనగర్ నందు వేయి చేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధి నందు మన జాతీయ జెండా, పెద్ద జాతీయ జెండాను ఈరోజు కోర్టు వారు వారి సహచరులు అందరూ కలిసి జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది. 1950వ సంవత్సరంలో మనకు రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే మనం ఈ రోజుని జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదములండి. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రతాధికారిని కావ్యారెడ్డి హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటల్లో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఆమె తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్లో ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్న సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలను అతిక్రమించిన రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీలలో తహసీల్దార్ శ్రీవా జోజీ, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు పెట్టుకుంటే ఉండే స్టోర్ రూమ్ ఎక్కడమ్మా? కలర్ మీరు తెలివిగా ఇలా కలర్ డబ్బు బాక్స్ ఇప్పుడు సిస్టమ్ మీద రన్నింగ్ చేస్తున్నారు. నేను వస్తాను. నువ్వు ఎలా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ పి వెంకట వరలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదే విధంగా రిపబ్లిక్ డే యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారిలో దాగి ఉన్న ప్రతిభను కనుబరిచారు. ఈ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. Happy Republic Day to all Jangareddiguram people.
ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మా స్కూల్లో జరిగినది. ఫ్లాగ్ హోయిస్టింగ్ చేశాము అండ్ పిల్లలందరికీ ఇంపార్టెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే, తర్వాత కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసింది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని, దాని గురించి అంతా కూడా చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళకి ఇంకా ఎంటర్టైనింగ్గా లైవ్లీగా ఉండాలి అని till yesterday we were conducting sports past 1 week and today we are again conducting the finals of Kho-Kho, musical chairs and certain sports and games. So prize distribution will be done. So we want all our students to know about the Republic Day, its importance and the responsibilities towards the society and how to become a responsible citizen or a good citizen of our country. And all of us are proud of India. We being in a secular country, we once again salute to our tricolored flag. Jai Hind. కామవరపుకోటలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజుల పరిచయ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న మండవల్లి పెట్రోల్ బంక్ వద్ద వైఎస్ఆర్సీపీ పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి సోంబాబు, సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్లు జెండా ఊపి కామవరపు కోటకు ర్యాలీని ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం అంటే జాతీయ పండుగ అని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెరుమర్తి రామ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజులు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాజన సత్యనారాయణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పాతూరి అంబేద్కర్, బొబ్బల రాజ్పాల్ కుమార్, పగడం సౌభాగ్యవతి, గొల్లపూడి శ్రీదేవి, గుమ్మడి ప్రసాద్, షేక్ యాపవ్, కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున 75వ గణతంత్ర దినోత్సవాన్ని మన జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో చేసుకుంటాం. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా ఎంత ఆనందంగా ఉంది. మరి ఈ రోజున ఈ యొక్క స్వతంత్రం పొందాకే ఎంతో త్యాగముద్దులు మరి కష్టపడి ప్రాణత్యాగాలు చేస్తేనే కానీ మనకి గణతంత్ర రాలేదు. మరి ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూనే ఉన్నాం. మరి రాబోయే 2024 మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కానీ ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన అంతమవుతుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఈ పట్టణ ప్రజలకు, త్రివేణి కాలేజీ ఈ బాలికలకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 75వ గణతంత్ర సందర్భంగా మన రాష్ట్రం నుండి పద్మ విభూషణ్కి ఎన్నికైనటువంటి గౌరవనీయులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, ప్రముఖ సినీ నటులు చిరంజీవి గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజల చేత, ప్రజల నుండి, ప్రజల కొరకు ఎన్నుకోబడి మన రాజ్యాంగం ద్వారా మనమే పరిపాలించుకుని ప్రారంభించి ఈ రోజుకి 75 సంవత్సరాలు. 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి ప్రారంభించినటువంటి మన పరిపాలన ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరికి గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకోవాలి? మన ఆగస్టు 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. అక్కడి నుంచి మనకి రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేకుండా మరి పరిపాలించాలంటే మరి అప్పుడున్న నాయకులందరూ ఆలోచించి మరి ఈ రాజ్యాంగాన్ని నిర్మించాలని కలిసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో మరి ఈ రాజ్యాంగాన్ని స్థాపించి ఈ రోజున దాన్నే గణతంత్ర దినోత్సవంగా మనం వేడుకలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497.